హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో సర్చ్ అండ్ ఇండిసెస్ సెకండ్ పార్ట్ కోసం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఈ సెకండ్ పార్ట్ చూసే ముందు ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో అది చూస్తేనే మనకి ఇది అర్థమవుతుంది. సో దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియో కాబట్టి సో ముందుగా అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో ఇందులో చూడండి, దీని కంటిన్యూషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు మనకి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 2 ఇంటూ, సో ఇక్కడ మరలా ఏమొస్తుంది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అప్ టు సో అని ఇలా వెళ్తుంది. సో ఇందులో కామన్గా ఎక్కడ నుండి వెళ్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4. సో ఇది వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4. సో ఇక్కడ కామన్ ఏముంది, ఇదే రిపీట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4. సో మనం మొత్తాన్ని ఏమనుకుంటాం అంటే ముందుగా ఎక్స్ అనుకుందాం. సో 2 పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ అనుకుంటే ఇన్ఫినిట్ టైమ్స్ కాబట్టి దీని అంతటిని కూడా ఏమనుకోవచ్చు, ఎక్స్ అని అనుకోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, రూట్ ఓవర్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 మిగతా అంతటిని అనుకుంటే ఎక్స్ అనుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ముందుగా స్క్వేర్ రూట్ పోవాలంటే నేను బోత్ సైడ్స్ ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇది ఎంత ఉంటుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 4x. సో ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తుంటే ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఈ క్యూబ్ పోవాలంటే బోత్ సైడ్స్ నేను క్యూబ్ చేయాలి. సో 2 క్యూబ్ అంటే 8. సో దీన్ని క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది, 4x అవుతుంది. సో దీన్ని క్యూబ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్. సో ఏ పవర్ మోల్ పవర్ n ఎంత, ఏ పవర్ m ఇంటూ n. సో ఇదంతా అవుతుంది ఎక్స్ పవర్ 6. సో ఎక్స్ ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 4 0 ఎంత అవుతుంది, 32. 32 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలి మనం, 2 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 32 అంటే ఎంత అవుతుంది, 5 రూట్ ఆఫ్ 32 అంటే 2 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 2. దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది, 2 అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ముందు దానిలో చేసినవే. సో కాకపోతే అక్కడ ఏం చెప్పుకున్నాం అంటే అన్ని ప్లస్లు ఉంటే అలా చెప్పుకున్నాం, లేదా అన్ని మైనస్లు ఉంటే అలా చెప్పుకున్నాం. కానీ ఈ క్వశ్చన్ ఏంటంటే కొన్ని ప్లస్లు ఉంటే అలా, కొన్ని మైనస్లు ఉంటే అలా, ఈ విధంగా ఆల్టర్నేట్గా. సో ఒకవేళ ప్లస్తో స్టార్ట్ అయితే ఆన్సర్ ఎలా ఉంటుంది, మైనస్తో స్టార్ట్ అయితే అలా ఉంటుంది. అది మనం చెప్పుకున్నది. సో ఇక్కడ చూడండి, అన్ని ప్లస్లో ఉంటే నిన్న ఫార్ములా చెప్పుకున్నాం, రూట్ ఓవర్ 4x ప్లస్ 1 ప్లస్ 1/2 అని. అన్ని మైనస్లు ఉంటే రూట్ ఓవర్ 4x ప్లస్ 1 మైనస్ 1/2 అని చెప్పుకున్నాం. సో ఒకవేళ ఇక్కడ ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ఈ విధంగా ఇలా వెళ్తూ ఉంటే వీటికి ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ 4x మైనస్ 3 ప్లస్ 1/3. దీని ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ 4x మైనస్ 3 మైనస్ 1/2. ఓకే. సో ఒకవేళ ప్లస్తో స్టార్ట్ అయితే ఈ ఫార్ములా తీసుకుంటాం, ఒకవేళ మైనస్తో స్టార్ట్ అయితే దీన్ని తీసుకుంటాం. సో దీని యొక్క ఆన్సర్ అంతా 4 రాయాలి. ఎక్స్ ప్లస్లో 4 4 16, 16 మైనస్ 3 అంటే ఎంత, 13. రూట్ 13 ప్లస్ 1/2 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రూట్ ఓవర్ 3 ప్లస్ రూట్ ఓవర్ 3, ఇది కూడా ప్లస్ మైనస్ అలా వెళ్తుంది కదా. సో దీని ఫార్ములా ప్లస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి రూట్ ఓవర్ 4x మైనస్ 3 ప్లస్ 1/2 అవుతుంది. రూట్ ఓవర్ 4x మైనస్ 3 ప్లస్ 1/2. ఎక్స్ ప్లస్ 3 వాల్యూ రాయండి, 4 3 12, 12 మైనస్ 3 అంటే ఎంత, 9. 9 ప్లస్ 1/2. సో 10/2 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో 7 రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం మైనస్ ఉంటే ఏం చేయాలని చెప్పి ఇక్కడ మైనస్ రాస్తాం. రూట్ ఓవర్ 4x మైనస్ 3 వరకు ఓకే, ఇక్కడ మైనస్ 1/2 అనేది మనం రాస్తుంటాం. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి వీటిని. సో ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 5 4 20, 20 మైనస్ 3 అంటే ఎంత, 17. రూట్ 17 మైనస్ 1/2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రైల్వేలో రైజ్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా అడిగాడు, చాలాసార్లు అడుగుతూనే ఉంటాడు. అంటే రోజుకి ఒక షిఫ్ట్లో అయినా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటి నుంచి ఉంది. ఇవి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క రూట్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో అంటే రూట్ ఓవర్ 144 అంటే లోపల నుండి అలా బయటికి వెళ్దాం. 144 అంటే ఎంత, 12. రూట్ 144 అంటే 12. 157 ప్లస్ 12 అంటే ఎంత, 169. రూట్ ఓవర్ 169, రూట్ ఓవర్ 169 అంటే ఎంత, 13. సో ఈ 94లో 13 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 81. రూట్ ఓవర్ 81 అంటే ఎంత, సో రూట్ ఓవర్ 81 అంటే 9 అవుతుంది. 16 ప్లస్ 9 అంటే ఎంత, 25. సో 25 అంటే సో మన యొక్క ఆన్సర్ అవుతుంది రూట్ 25 అంటే సో 5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని చేద్దాం. రూట్ 225 అంటే దేని యొక్క స్క్వేర్, 15 స్క్వేర్. సో 15 ప్లస్ 154 అంటే 169. రూట్ 169 ఎవరిది, 13ది. సో ఇక్కడ 108 ప్లస్ 13 అంటే ఎంత అవుతుంది, 121 అవుతుంది. రూట్ 121 అంటే 11. సో 25 ప్లస్ 11 అంటే ఎంత, 36. రూట్ 36 అయింది మనకి.
ఈ రూట్ 36 లోపలికి అంటే ఇంకా ముందుకెళ్తే మనకి ఎంత వస్తుంది 10 + 6 దీని అంత వాల్యూ ఎంత రూట్ 36 అంటే 6 కదా రూట్ 10 + 6 అంటే ఎంత అవుతుంది 16 రూట్ 16 అంటే వాల్యూ ఎంత రూట్ 16 అంటే 4 దాని యొక్క ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఈ వాల్యూ చూద్దాం రూట్ 529 అంటే దేని యొక్క స్క్వేర్ 23 ఇది దేనిది 23 × 23 ఈ నెంబర్ ఇక్కడ ఇంకొక 23 వచ్చింది సో క్యూబ్ రూట్ ఆఫ్ 23 దీని ప్లేస్లో ఏమొస్తుంది క్యూబ్ రూట్ ఆఫ్ 23 వస్తుంది 98 + 23 అంటే ఎంత 121 రూట్ ఆఫ్ 121 అంటే 11 సో ఇక్కడ 11 సో ఇక్కడ 155లో 11 మైనస్ చేస్తే 155లో 11 మైనస్ చేస్తే 144 అవుతుంది రూట్ ఆఫ్ 144 అంటే 12 సో 1728/12 సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 144 సో ఓకేనా 144 సో రూట్ ఓవర్ 144 అంటే దాని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది 12 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ రూట్ 16 × రూట్ 94 - రూట్ 158 ఇది ఇక్కడ పాయింట్ ఉండదండి రూట్ 1331 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 1331 సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331కి క్యూబ్ రూట్ చేస్తే ఇది 11 యొక్క క్యూబ్ ఇది సో 11 క్యూబ్ అంటే దీని ప్లేస్లో వస్తుంది 11 వస్తుంది రూట్ 133 అంటే ఎంత 1331/11 అంటే ఎంత సో దీన్ని 11తో ఇక్కడ డివిజన్ ఉంది కదా 11తో క్యాన్సిల్ చేస్తే 121 అవుతుంది 121 అనేది దేనికి స్క్వేర్ 11 స్క్వేర్ ఇక్కడ ఎంత ఉంటుంది ఈ ప్లేస్లో 11 ఉంది రూట్ ఆఫ్ 158 + 11 అంటే ఎంత 169 సో 169 అవుతుంది ఇక్కడ 169 అంటే ఎంత రూట్ 13 సో సారీ రూట్ 169 అంటే దాని వాల్యూ ఎంత 13 దీని వాల్యూ వరకు ఎంత వచ్చింది 13 వచ్చింది 94 - 13 అంటే ఎంత 81 రూట్ 81 అంటే ఎంత 9 16 × 9 రూట్ ఓవర్ 16 × 9 మార్క్ కావాలి సో ఇక్కడ రూట్ ఓవర్ 16 × 9 అంటే ఏం చేస్తాం మనం రూట్ 16 అంటే 4 అవుతుంది 9 అంటే 3 అవుతుంది ఓకే సో ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్న క్లాస్ అయితే ఇది సో నెక్స్ట్ వీడియోలో దీని పార్ట్స్ అనేవి నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తాం ఇంకా చాలా క్వశ్చన్స్ అనేవి సర్చ్ అండ్ ఇండిసెస్లోనే సో అయిన తర్వాత కొత్త టాపిక్లో కూడా మనం వెళ్దాం సో ఈ రోజుకి అయితే వీడియో ఇది థ్యాంక్ యూ